విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ కర్ణాటక సంగీతానికి స్వాగతం అండి. మనం మొదట సరళి స్వరం సా రి గా మ పా దా ని అని సప్త స్వరాలతో చక్కటి సాధనను చేశాం. అయితే మీకు చిన్న సందేహం రావచ్చండి, సా పా సా అనే ఎందుకు పాడాలి? వేరే సా గా సా రి సా అలా ఏదైనా జత చేసి పాడొచ్చు కదా, శృతి సాధనని ఇలాగే ఎందుకు చేయాలని మీకు అనిపించవచ్చు. సా పా అనేవి ప్రకృతి స్వరాలండి. ఇవి ఎప్పటికీ వీటి స్వరస్థానాలు మారవు. అందుకని వీటిని ఆధారంగా చేసుకుని, ఈ ప్రకృతి స్వరాలను ఆధారంగా చేసుకుని మనం సా పా సా అని చెప్పి మనం శృతి సాధనను ప్రారంభం చేసాం. అయితే రి గా మా దా ని ఈ స్వరాలు వికృతి స్వరాలండి. ఈ స్వరస్థానాలు మారుతూ ఉంటాయి. స్వరస్థానాలు ఏంటంటే, అసలు ఈ సప్త స్వరాలు వాటికి కొన్ని స్వరస్థానాలు ఉంటాయి. అవి ఏంటనేవి మనం ఇంకా వివరంగా ముందు ముందు క్లాసులో తెలుసుకుందామండి. ఇవాల్టి మన రెండో సరళి స్వరం ఏంటనేది ఒకసారి ఆది తాళంతోనే మనం సాధన చేద్దాం. ఏ సరళి స్వరం ప్రారంభం చేసినా మనం పాడే రాగం గుర్తుపెట్టుకోండి, మాయా మాళవ గౌళ రాగం. ఈ మాయా మాళవ గౌళ రాగంలో మనం ఆది తాళంతో సాధన చేస్తున్నాం. ఆది తాళం అంటే ఏంటి అంటే, ఇంతకు ముందు చర్చించుకున్నాం ఏంటంటే, ఆది తాళం అనగా ఒక లఘువు, రెండు ధృతములు. ఎలాగా అనేది ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఈ సాధన తాళంతో చేస్తే మనకి ఇంకా సులువు అవుతుంది. చూడండి, 1 2 3 4 ఇది లఘు అంటాం. ఇక్కడ దాకా వేసిన దాన్ని లఘు అంటాం. 5 6 7 8 ఈ ధృతాన్ని కూడా మనం వేసాం. ధృతం అంటే ఇలా వేసేదాన్ని ఒక దెబ్బ వేస్తూ దాన్ని మళ్ళీ ఇలా ఓపెన్ పామ్తో చూపిస్తున్నాను. దీన్ని ధృతం అంటాం అన్నమాట. ఇలా మొత్తం ఈ 8 బీట్స్ని కలిపి మనం ఆది తాళం అంటాం. అయితే మన రెండో సరళి స్వరం అనేది చిన్న మార్పుతో మనం ఇవాళ ప్రారంభం చేద్దాం. ఎప్పట్లాగే మనం సా పా సా అని శృతి సాధన చేస్తూ ప్రారంభం చేద్దాం. సా, ఇది కింద స్థాయిలో అంటున్నాను, గమనించండి. పా మళ్ళీ కొంచెం మధ్య స్థాయిలో నేను అంటాను, అది కూడా మీరు ఒకసారి వినండి. పా, మళ్ళీ సా అనేది హెచ్చు స్థాయిలో అంటున్నాను, వినండి. సా పా ఇలా ఈ సా పా సా అని శృతి సాధనను మనం చేస్తున్నాం. చేసి ఇప్పుడు మనం రెండో సరళి స్వరాన్ని ఆది తాళంతో ఒకసారి సాధన చేద్దాం. సరి గ మ సరి గ మ సరి గ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మా గ రి స. ఇది మొదటి స్పీడ్. ఇప్పుడు రెండో స్పీడ్ చూద్దాం. సరి గ మ సరి గ మ సరి గ మ ప ద ని స
స్పీడ్ కూడా పూర్తయిందండి. ఇక మూడో స్పీడ్ చూద్దాం. సరి గమ సరి గమ సరి గమ పదని సాని దప సాని దప సాని దప మగరి స. ఇక్కడితో మన 3 స్పీడ్స్ పూర్తయ్యాయండి. నేను సాపస అనే శృతి సాధన మనం అలానే ఎందుకు చేస్తామనేది చెప్పాను. సాప అనేవి ప్రకృతి స్వరాలు, వాటి యొక్క స్వరస్థానాలు మారవు. ఇప్పుడు మీరు కర్ణాటక సంగీతం కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళైతే ముందు వక్రతుండం శ్లోకాన్ని ప్రారంభం చేసి మొదలు పెట్టండి. మళ్ళీ వచ్చే వారం ఇలాగే చక్కటి శృతి సాధనతో మనం మన క్లాస్లో ప్రారంభం చేద్దాం.